క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? సజీవులుగా ఉండి మరొక దినంలోనికి ప్రవేశించడానికి దేవుడు మనకి అనుగ్రహించిన అత్యున్నతమైన ప్రభు యొక్క కృపను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. వాక్యం విందామా? 27వ తారీఖు 2026 సంవత్సరం లూకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. ఈనాటి వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్న విషయం, భయపడకు, నీవు దేవునికి అమూల్యమైన వాడవు. ఈ రోజుల్లో మనిషి యొక్క జీవితాన్ని చూస్తే భయం, ఆందోళన, అనిశ్చితమైన పరిస్థితులు, ఏం జరుగుతాయో తెలియదు, ఇవే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కదా. రేపు ఏమవుతుందో తెలియదు, ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలియదు, కుటుంబ భవిష్యత్తు ఏంటో, ఉద్యోగం ఎలా ఉంటుందో, అన్ని ప్రశ్నలే. అలాంటి సమయంలో మన ప్రభువారు మనకు ఒక గొప్ప మాట చెప్తున్నాడు. ఏమనంటే, భయపడకుడి. ఎందుకు భయపడకూడదు? ఈ ఒక్క వాక్యంలో అద్భుతమైన సత్యాలు ఇమిడి ఉన్నాయి. ప్రభు ఇక్కడ చెప్తున్నారు, దేవుని యొక్క జ్ఞానం బయలుపరచబడతా ఉంది. మీ తల వెంట్రుకలు అన్నీ కూడా లెక్కించబడ్డాయి. ఇవి సాధారణమైన మాట కాదు. ఈ లోకంలో కోట్ల కొలది ప్రజలున్నారు కదా, కానీ దేవుడు నీ తల మీద ఉన్న ఆ వెంట్రుకల యొక్క లెక్క ఎరిగిన దేవుడు ఆయన. 119వ దావీదు కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, నా బాధ, నా కూర్చుండుట, నేను నిలుచుట అన్నీ నీకు తెలుసు. అంటే రహస్య ప్రార్థనలు తెలుసు, కన్నీళ్లు తెలుసు, అన్నీ తెలుసు. అంతేకాకుండా ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ తల వెంట్రుకలు లెక్కించబడ్డాయి. ఒక విషయం మనకు అర్థం కావాలి, తల వెంట్రుకలు అంటే మనం పెద్దగా పట్టించుకోని విషయం కదా. పట్టించుకునేవి చాలా ఉంటాయి. మన శరీరంలో అవయవాలు చాలా ప్రాముఖ్యం అనుకుంటాం, కాళ్ళు, చేతులు, కిడ్నీకు, లేదంటే ఇంకా హార్ట్, ఇలా. కానీ తల వెంట్రుకలు ఉదయం లేచి మనం తలదూకున్నప్పుడు ఎన్ని రాలిపోతున్నాయో మనం లెక్క పెట్టాం. కానీ నువ్వు లెక్క చేయని, నువ్వు పట్టించుకొని విషయాలను కూడా ప్రభు అంటున్నాడు, నేను లెక్క పెడుతున్నాను. అంతటి అమూల్యమైన వాడు నువ్వు. ఈరోజు నీ వాక్యం వింటున్నా మీలో మరి చాలా మంది చుట్టూ ఉన్నవారు మనుషులను అర్థం చేసుకోలేకపోతున్నారు అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే దేవుడు నిన్ను పూర్తిగా అర్థం చేసుకోగలిగిన దేవుడు. దేవుడు మీ పైన శ్రద్ధ నిలుపుతున్న దేవుడు. ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. క్రీస్తు ప్రభు వారు ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఇక్కడ పిచ్చుక తండ్రి చిత్తం లేకుండా ఒక్కటి కూడా నేల మీద పడదు. పిచ్చుక చిన్నది, పెద్ద విలువైనది ఏమి కాదు, కానీ దేవుడు దాన్ని కూడా చూస్తున్నాడు. అంటే నువ్వు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డావు, దేవుని రక్తంతో కొనబడిన వాడివి. నీవు దేవుని దృష్టికి అమూల్యమైన వాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనంలో, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి అంటాడు ఆయన. ఈ లోకానికి నీవు ఒక సాధారణమైన వ్యక్తివి కావచ్చు, నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు ఎందుకు పనికిరాని వాడివి కావచ్చు, కానీ దేవుని దృష్టికి అమూల్యమైన వాడివి. దేవుడు ఆజ్ఞిస్తున్నాడు ఏంటో తెలుసా? భయపడద్దు. ఇది ఒక సూచన కాదు, దేవుని యొక్క ఆజ్ఞ. భయపడకము, నేను నీతో ఉన్నానంటాడు ఆయన. తిమోతి రాసిన పత్రికలో పౌలు తిమోతికి పత్రిక రాస్తా అంటాడు, ఇదిగో భయపడుటకు ఆయన మనకి పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదు కదా. ఈ భయం ఎక్కడి నుంచి వస్తుంది? అవిశ్వాసమా, లేకపోతే చుట్టూ పరిస్థితులు బట్టి వస్తున్నాయా, లేదంటే అవి మన కంట్రోల్లో లేవు, మన నియంత్రణలో లేకపోవడం వలన బట్టి వస్తున్నాయా? అయితే ఒక్కటి, దేవుడు నీ వెంట ఉన్నాడు. పరిస్థితులను చూసి భయపడద్దు. విశ్వాసం పరిస్థితులను చూడదు, విశ్వాసం దేవుని చూస్తుంది. నీ ముందున్న పరిస్థితులు ఎంతటి భయానకంగా ఉన్నా, ఎంత అననుకూలంగా ఉన్నా, వార్తలు ఎంత భయపడుతూ ఉన్నా, ఆ శబ్దాలు నిద్రలేని రాత్రుల్ని నీ జీవితంలోకి తీసుకొని వస్తున్నా, ధైర్యంగా ఉండు. ప్రభు నీ భయాలను ఎరిగిన దేవుడు ఆయన. చింత యావత్తు ఆయన మీద వేయండి అని పేతురు భక్తుడు 5వ అధ్యాయం 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనకైనా జ్ఞాపకం చేస్తాడు. ఎందుకో తెలుసా? మీరు విలువైన వారు, తక్కువగా చూడొద్దు. దేవుడు నిన్నెంతో విలువైన వానిగా చూస్తా ఉన్నాడు. ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని మీద నమ్మకం ఉంచండి. ఆరోగ్యం, కుటుంబ సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, యుద్ధ వాతావరణాలు, భయానకమైన పరిస్థితులు, ఉద్యోగాల్లో అనిశ్చిత, ఏమవుతుందో తెలీదు, ఉంటాయో ఉద్యోగాలు లేదో తెలీదు. అవన్నీ ప్రభు చేతుల్లో పెట్టండి. ఈరోజు నువ్వు ఒంటరి వానివి కాదు, దేవుడు నిన్ను మర్చిపోలేదు. ప్రభు నిన్ను విలువైన వానిగా చూస్తా ఉన్నాడు. ఆయన నీ తల వెంట్రుకలను లెక్క పెట్టాడంటే నీ జీవితాన్ని ఆయన నిర్లక్ష్యం చేస్తాడా? ఈ రోజు నుంచి భయాన్ని విడిచిపెట్టండి, విశ్వాసాన్ని పట్టుకోండి, దేవునిపై నమ్మకాన్ని ఉంచండి. గట్టిగా చెప్పండి, నేను భయపడిన ప్రభు నాతో ఉన్నారని.
చాలా మంది భయపడడానికి కారణం ఏంటో తెలుసా? వారి యొక్క విలువ వారికి అర్థం కాకపోవడం వల్లనే. ఎప్పుడైతే మీ విలువ మీకు అర్థమవుతుందో భయం నీ యొద్ద నుంచి తొలగిపోతుంది. ఈ లోకం నీ యొక్క విలువ నీ దగ్గర ఉన్న డబ్బును బట్టో, నీ స్థాయిని బట్టో, నీ స్థితిని బట్టో, నువ్వు పొందుకున్న విజయాన్ని బట్టో కొలుస్తుంది. కానీ దేవుడు నీ విలువను ఆయన ప్రేమతో, ఆయన రక్తంతో, ఆయన సంబంధంతో ఆయన కొలుస్తా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు విలువ పెట్టి కొనబడిన వారు, అంటే క్రీస్తు యేసు ప్రభు యొక్క రక్తం చేతను మీరు కొనబడిన వారు గనుక నువ్వు విలువైన వాడు. నువ్వు దేవుని యొక్క సంతానం గనుక ప్రభుకి నువ్వు విలువైన వానివి. అందుకే ఆయన నీకు అధికారం ఇచ్చాడు. ఆయన నువ్వు సేవకుడివి కాదు, నువ్వు పరాయివాడివి కాదు, నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవి గనుక ప్రభు అన్నాడు, ఇదిగో నేను మిమ్మల్ని విడిచిపెట్టను, మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను. ఎందుకంటే నువ్వు నా సొత్తు, దేవుని ఎన్నికలో ఉన్నావు. ధైర్యంగా ఉండండి. విలువ పెట్టి కనబడిన వారం అవి వెండి బంగారాలు కాదు, క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క రక్తం గనుక మన విలువ క్రీస్తు రక్తం. అమూల్యమైన వారు గనుక గుర్తుపెట్టుకొని వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెడదాం, వ్యర్థమైన ఆలోచనలు విడిచిపెడదాం. ప్రతి విధమైన చిన్న చిక్కులు పెట్టే ప్రతి పాపమును కూడా మనం విడిచిపెట్టి క్రీస్తు ప్రభు యొక్క విలువను అర్థం చేసుకుందాం. అటువంటి విలువలో నిలిచి ఉండడానికి మన జీవితాలను మనం కట్టుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. విలువైన వానిగా బ్రతకండి. ఎందుకో తెలుసా? మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు, దేవుని ఆలయమై ఉన్నారు. దేవుడు నీ లోపల ఉన్నాడంటే నీలో శూన్యం లేదు. ప్రభు నీలో ఉన్నాడు, మహిమ నీలో నిలిచి ఉండాలి. నువ్వు ఖచ్చితంగా జయము నువ్వు చూడగలుగుతావు. నువ్వు జీవితంలో భయపడొద్దు, పరిస్థితులు నిన్ను ఓడించలేవు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఓడిపోయిన వాడవు కాదు, నువ్వు జయించిన వాడివి. నువ్వు ప్రత్యేకమైన జనాంగంలో నువ్వు ఎంచబడుతున్న వాడవు గనక నీ జీవితం ఏదో అనుకోకుండా జరిగిపోయింది కాదు. ఒక ప్రణాళిక గుండా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోనండి. నీ జీవితాన్ని దేవుడు వ్యర్థం చేయడు. నీ పట్ల దేవుని యొక్క యోచన, ఉద్దేశం అద్భుతమైన ప్రణాళిక. ఈ రోజున చెప్పండి, నేను దేవుని సంతానం కాబట్టి నేను ఒంటరిగా లేనని చెప్పండి. నేను అమూల్యమైన వాడిని, నేను తక్కువ వాడిని కాదని చెప్పండి. నేను రక్తం చేత, ప్రభు యొక్క రక్తం చేత కొనబడిన వాడిని గనుక నేను విలువైన వాడిని అని చెప్పండి. నువ్వు బలహీనుడు కాదు, నువ్వు ఓడిపోవు. ఎందుకంటే ప్రభు మీతో ఉన్నారు. పరిస్థితులను బట్టి నిర్ణయించు. నీ విలువను నిర్ణయించేది క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ. యేసు ప్రభు నీ కొరకే చనిపోయాడు. ఆయన కనుక నువ్వు అమూల్యమైన వాడు, నువ్వు ప్రభు చేత ప్రేమించబడుతున్న వాడు. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఏ పరిస్థితుల్లో కూడా విశ్వాసాన్ని కోల్పోవద్దు. నేను భయపెట్టే పరిస్థితులు అనేకమైనవి నీ ముందు వస్తున్నా. భయానకమైన శబ్దాలు, యుద్ధాన్ని గురించిన ఆ వార్తలు వింటున్నప్పుడు ఏమవుతుందో అనే పరిస్థితులు వచ్చినప్పుడు చెప్పు, నా తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నాయి, నేను భయపడను. అనేకమైన పిచ్చుకల కంటే గొప్పవారు. మనం భయపడద్దు, ప్రభు మనతో ఉన్నాడు. ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సవాలు మీ జీవితంలో, కుటుంబంలో, లేక భవిష్యత్తు విషయంలో ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్య పైన కూడా దేవుడు మీకు విజయం ఇవ్వబోతా ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలు ఏకీవించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు. మరొకసారి నాటి వాక్యం ద్వారా మీరు మాతో మా యొక్క విలువ ఏంటో మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు ప్రభా. మేము తక్కువ వారం, విడిచిపెట్టబడిన వారం, ఒంటరి వారం అనే భావాన్ని తొలగించివేయండి. నువ్వు మాతో ఉన్నావు దేవా. మేము విలువైన వారుగా మమ్మల్ని చూస్తున్నావు గనుక దేవా, మా విలువను అర్థం చేసుకుని జ్ఞానాన్ని దయచేయండి. నిశ్చయంగా ఇది వాక్యం వింటున్న వారు అనేక మంది కృంగిపోతా ఉన్నారయ్యా, అధైర్యంతో ఉన్నారు. పరిస్థితులు ఏమీ అర్థం కావటం లేదు, భవిష్యత్తు ఏంటో తెలియటం లేదు. దయచేసి జ్ఞాపకం చేసుకో ప్రభా. నిశ్చయంగా నీ బిడ్డలకి చుట్టూ కూడా నీ కంచివేయండి ప్రభా. ఐగుప్తులో ఇజ్రాయేలీలు ఐగుప్తీలు ఉన్నప్పుడు ఐగుప్తుల మీదకి మాత్రము భయంకరమైన తెగుళ్ళు వచ్చినాయి, కానీ ఇజ్రాయేలీలు ఉన్న స్థలము చుట్టూ కూడా ఆ గోషేన ప్రాంతం అంతా కూడా నీ మహిమతో నింపిన దేవుడు. నిశ్చయముగా ఇదిగో నీ బిడ్డలముగా మేము ఈ యొక్క యుద్ధ వాతావరణంలో ఉంటుండగా నీ కాపుదలలో, భద్రతలో నీ బిడ్డలమైన మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఇంటి దగ్గర ఉన్న కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వండి, బలపరచండి. బిడ్డల యొక్క భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ఉద్యోగాల్లో ఉన్న ప్రతి అనిశ్చితను తొలగించివేయండి. ఇదిగో ఈ సమయంలో అనేక మంది ఉద్యోగాలు కోల్పోతా ఉన్నారు. దయచేసి నువ్వు జ్ఞాపకం చేసుకుని బిడ్డలు నిలబెట్టమని అడుగు. అయినా భయముతో కాక ధైర్యంతో జీవించే కృపను, సహాయాన్ని నీ బిడ్డలకి మీరు దయచేయమని అడుగుతూ మరొకసారి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకు బలపరచండి. నీ కృపాహస్తాలకు ప్రభా ఇక ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరిని కూడా అప్పగిస్తున్నాం. నిశ్చయంగా బలపరిచి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.